హలో వియర్స్, వెల్కమ్ టు మై ఎడ్యుకేషనల్ ఛానల్ విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం. ఈరోజు డైలీ జీకే క్విజ్లో మనం జనరల్ అవేర్నెస్ నుంచి టాప్ 10 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ డిస్కస్ చేయబోతున్నాం. 378 రోజు ఈ రోజు వరకు మరి 3780 ప్రశ్నలు మీకు డైరెక్ట్గా ఉన్నాయి. చాలా క్వశ్చన్స్ మీకు ప్రీవియస్ క్వశ్చన్స్, ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ అన్నీ కూడా కవర్ చేస్తున్నాను. కరెంట్ అఫైర్స్ కూడా 2025, 2024 కూడా అవైలబుల్ ఉన్నాయి. ప్రతిదీ కూడా మీకు స్టాక్ జీకే ఎక్కడైతే అవసరమో కరెంట్ అఫైర్స్లో అక్కడ దానికి స్టాక్ జీకేని కనెక్ట్ చేసి ఇవ్వడం అనేది మీరు చాలా గమనించవచ్చు. సో మరి తప్పకుండా ఛానల్ అయితే ఫాలో అవుతుండండి. డెఫినెట్గా మీకు మంచి రిజల్ట్ అయితే ఉంటుంది, అందులో ఎలాంటి సందేహం లేదు. ఇక ఎవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఈరోజు ఫస్ట్ క్వశ్చన్, ఎస్డిఎల్సి విస్తరించండి. బహుశా మీరు విని ఉండనటువంటి షార్ట్ ఫామ్ ఇది. దీనికి ఫుల్ ఫామ్ వచ్చేసి మనకి సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్. ఈ సాఫ్ట్వేర్ సంబంధించి, కంప్యూటర్ సంబంధించి ఇంపార్టెంట్ అబ్రివేషన్స్ అన్నీ కూడా కవర్ చేస్తున్నాను మ్యాక్సిమం. క్వశ్చన్ నెంబర్ 2, ప్రామ్ కెమిస్ట్రీ. క్విక్ సిల్వర్ అని దేనికి పేరు? ఇది కూడా మీరు విని ఉంటారు చాలాసార్లు. ప్రీవియస్ క్వశ్చన్, స్టాఫ్ సెలక్షన్ కమిషన్, స్టేట్ లెవెల్ ఎగ్జామ్స్ 4 ఆప్షన్స్ ఇచ్చాను చూడండి ఇక్కడ. సిల్వర్, పాదరసం, అల్యూమినియం, టేబుల్ సాల్ట్. క్విక్ సిల్వర్ అని దేన్ని పేర్కొంటారు? రైట్ ఆన్సర్ మీరు ఊహించండి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకి ఇక్కడ పాదరసం. మెర్క్యూరీని క్విక్ సిల్వర్ అంటారు. మెర్క్యూరీని మనం థర్మామీటర్లో ఉపయోగిస్తాం చూడండి. ఇది వెండి వలె తలతల మెరుస్తుంది. దీన్ని మనం క్విక్ సిల్వర్ అంటాం. జనరల్గా స్టూడెంట్ సిల్వర్ కానీ, లేదంటే అల్యూమినియం కానీ, టేబుల్ సాల్ట్ మనం తినే ఉప్పు ఉంది కదా NaCl, అటువైపు ఆలోచిస్తాడు. కానీ పాదరసంని క్విక్ సిల్వర్ అంటారనే విషయం చాలా తక్కువ మందికే తెలుస్తుంది. ఇక్కడ ఇచ్చాను, వెండిలా తెల్లగా మెరుస్తుంది. గది ఉష్ణోగ్రత వద్ద ద్రవ స్థితిలో లభించే లోహ మూలకం. ఇది ఇంపార్టెంట్ పాయింటే. తర్వాత దీన్ని ఎక్కడి నుంచి మనం కలెక్ట్ చేస్తాం? దీనికి ధాతు ఏంటిది? మెర్క్యూరీని ఏ లోహం నుండి మనం సంగ్రహిస్తున్నాం అంటే సిన్నబార్ నుంచి మనం తీసుకుంటాం. ఇది కూడా ప్రీవియస్ క్వశ్చన్. సో ఎంత ఇంపార్టెంట్ బిట్స్ ఇక్కడ మీకు కవర్ అవుతున్నాయో మీకు అర్థమైపోయి ఉంటుంది కాంపిటేటివ్ ఎగ్జామ్స్ సంబంధించి. దీని అటామిక్ నెంబర్ వచ్చేసి 80. ఇది కూడా ఇచ్చాను, ఎందుకంటే కొన్నిసార్లు మన ఎగ్జామ్స్లో కొన్ని మూలకాల యొక్క అటామిక్ నెంబర్స్ అడుగుతున్నారు, అందుకే ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్, మీరు ఎక్స్పెక్ట్ చేయని పాయింట్, దీనిని ఇనుప పాత్రలో నిల్వ చేస్తారు. ఎందుకంటే ఇది ఇనుముతో చర్య జరపదు, కాబట్టి దీన్ని ఐరన్ పాత్రలలో పాదరసాన్ని నిల్వ చేస్తారు. మీకు సివిల్ సర్వీసెస్లో చాలాసార్లు క్వశ్చన్స్ అడుగుతున్నాడు. సోడియంను దేనిలో నిల్వ చేస్తారు, ఫాస్ఫరస్ను దేనిలో నిల్వ చేస్తారు, ఇలాంటి ప్రశ్నలు అన్నీ ఇస్తున్నాను మీకు. దాదాపుగా మన వీడియోస్లో అన్ని కవర్ అవుతున్నాయి చూడండి. క్వశ్చన్ నెంబర్ 3, ఇండియన్ హిస్టరీ. మోడర్న్ ఇండియన్ హిస్టరీ. బీహార్లోని పూసాలో వ్యవసాయ పరిశోధన సంస్థ, అగ్రికల్చర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ను ఏర్పాటు చేసిన బ్రిటిష్ వైస్రాయ్ ఎవరు? ప్రీవియస్ క్వశ్చన్ అండి, నో డౌట్, చాలాసార్లు ప్రీవియస్ క్వశ్చన్. ఇక్కడ చూడండి 3 ఆప్షన్స్ ఇచ్చాను. లార్డ్ డల్హౌసీ, లార్డ్ మేయో, లార్డ్ కర్జన్. బీహార్లోని పూసాలో అగ్రికల్చర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ను బ్రిటిష్ వారి కాలంలో ఏర్పాటు చేసినటువంటి వైస్రాయ్ ఎవరు? ఆన్సర్ మీకు తట్టకపోతే ఆన్సర్ ఈజ్ లార్డ్ కర్జన్ ఇస్ ద రైట్ ఆన్సర్ అండి. బెంగాల్ విభజనకు కారకుడు కూడా లార్డ్ కర్జన్. ఆ విషయాన్ని కూడా మీరు గమనించండి. ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. 1904లో ఇండియన్ యూనివర్సిటీస్ యాక్ట్ కూడా తీసుకొచ్చాడు లార్డ్ కర్జన్. గమనించండి, విశ్వవిద్యాలయాల చట్టం. అదే 1904లో ప్రాచీన కట్టడాల రక్షణ చట్టం కూడా తీసుకొచ్చాడు లార్డ్ కర్జన్. వందే మాతర ఉద్యమం జరిగింది కూడా బెంగాల్ విభజనకు వ్యతిరేకంగా ఈయన పీరియడ్లోనే. ఇవన్నీ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ బిట్స్. క్వశ్చన్ నెంబర్ 4, మద్రాస్ నగర నిర్మాతగా ఎవరిని భావిస్తారు? ఇవాళ మద్రాస్ ఉంది కదా, మనం చెన్నై అనే వాళ్ళం. ఇప్పుడు చెన్నై అంటున్నాం. ఒకప్పుడు మద్రాసు, అంతకుముందు చెన్నపట్నం. మీరు గమనించండి, దాని హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ చూస్తే అది బ్రిటిష్ వారి కాలంలో మీకు ఎస్టాబ్లిష్ కావడం జరిగింది. అప్పుడు ఫ్రాన్సిస్ డే అనే బ్రిటిష్ వ్యక్తే ఈ మద్రాసును స్థాపించడం అనేది జరిగింది 1639 ఆగస్టు 22. అందుకే ఆగస్టు 22 మద్రాస్ డేగా సెలబ్రేట్ చేస్తారండి. 1639లో మద్రాస్ సిటీ అనేది ఏర్పడింది. ఇండియాలో ఇది మొట్టమొదటి మున్సిపల్ కార్పొరేషన్ కూడా మద్రాసే 1687లో. అది కూడా గుర్తుంచుకోండి.
అప్పుడు మూడవ వెంకటపతిరాయల దగ్గర కొంత ల్యాండ్ తీసుకొని ఈ ఫ్రాన్సిస్ డే మద్రాసును ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. అప్పుడు చెన్నపట్నం అన్నారు, తర్వాత మద్రాస్, తర్వాత చెన్నై అంటున్నాం. 1640లో ఈ మద్రాసులో బ్రిటిష్ వారు సెయింట్ జార్జ్ కోట నిర్మించారు. ఇండియాలో బ్రిటిష్ వారు నిర్మించిన మొట్టమొదటి కోట కూడా ఇదేనండి, మద్రాసులో సెయింట్ జార్జ్ కోట. అదేవిధంగా సెయింట్ డేవిడ్ కోటనేమో బొంబాయిలో నిర్మించారు, సెయింట్ విలియం కోట కోలకత్తాలో. ఇలాంటి ఇంపార్టెంట్ అన్ని ఒక్క దగ్గర ఇవ్వడానికి రీజన్ ఏంటంటే మీకు మళ్ళీ వేరే దగ్గర రెఫర్ చేయకుండా ఉండడం కోసము దీన్ని అయితే ఇస్తున్నాను నేను. క్వశ్చన్ నెంబర్ 5, ఏ కమిటీ నివేదిక ప్రకారం బ్రిటిష్ ప్రభుత్వం రెగ్యులేటింగ్ చట్టం తీసుకొచ్చింది? చాలా ముఖ్యమైన యాక్ట్ అండి ఈ రెగ్యులేటింగ్ చట్టం. ఎప్పుడంటే ఇది 1773లో ఈ చట్టం వచ్చింది మనకి. అయితే ఫస్ట్ బేసిక్గా మీరు అర్థం చేసుకోవాల్సింది, ఈ క్వశ్చన్కి ఆన్సర్ అయితే ముందు చూడండి. లెఫ్టినెంట్ జనరల్ జాన్ బుర్గోయిన్ నేతృత్వంలో 1772లో బ్రిటిష్ ప్రభుత్వం ఒక కమిటీని అపాయింట్ చేసింది. ఎందుకోసం అపాయింట్ చేసిందంటే మీకు అందరికీ తెలుసు, ఈస్ట్ ఇండియా కంపెనీ భారతదేశంలో వ్యాపారం చేస్తుంది. అది ఆ ఈస్ట్ ఇండియా కంపెనీలో జరిగేటటువంటి పాలసీస్ ఏమున్నాయి, దాని మీద చాలా ఆరోపణలు వస్తున్నాయి. కాబట్టి ఎంక్వైరీ చేసి డీటెయిల్డ్ రిపోర్ట్ ఇవ్వమని ఆనాటి బ్రిటిష్ ప్రభుత్వము ఈ జాన్ బుర్గోయిన్ నేతృత్వంలో కమిటీని అపాయింట్ చేసింది. ఈ కమిటీ ఇచ్చిన రిపోర్టు మేరకే బ్రిటిష్ ప్రభుత్వం ఏం చేసిందంటే 1773లో రెగ్యులేటింగ్ చట్టం తీసుకొచ్చింది. ఎందుకోసం అంటే బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీని కంట్రోల్ చేయడం కోసము ఈ చట్టం. భారతదేశ పాలనకు సంబంధించి బ్రిటిష్ ప్రభుత్వం తెచ్చినటువంటి మొట్టమొదటి చట్టం ఇదేనండి. తర్వాత మీకు అనేక చట్టాలు వచ్చినాయి. సో ఈ రెగ్యులేటింగ్ చట్టం ఎంత ఇంపార్టెంట్ అంటే చాలా ఇంపార్టెంట్. సో ఒక రేర్ బిట్ మీకు ఇక్కడ నేను ఇవ్వడం జరిగింది. ఆనాటి బ్రిటిష్ ప్రధానమంత్రి లార్డ్ నార్త్, అది కూడా ఇచ్చాను. ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతున్నాడు. క్వశ్చన్ నెంబర్ 6, భారత సుప్రీంకోర్టు భవన రూపశిల్పి ఎవరు? 1950లో మనకు భారత సుప్రీంకోర్టు అనేది ఏర్పాటు చేశారు. అంతకుముందు ఫెడరల్ కోర్టు అనేవాళ్ళు. 1774లోనే మనకు ఈస్ట్ ఇండియా కంపెనీ ఉన్నప్పుడే కలకత్తాలో మరి మొట్టమొదటిసారిగా ఒక కోర్టు ఏర్పాటు చేశారు. తొలిసారి సుప్రీంకోర్టు అప్పుడు. తర్వాత కాలక్రమంలో ఇవాళ ఉన్నటువంటి సుప్రీంకోర్టు వచ్చింది. దీని యొక్క ఆర్కిటెక్ట్ వచ్చేసి గణేష్ బికాజీ డియోల్కర్. చాలా రేర్గా మీరు వింటూ ఉంటారు. క్వశ్చన్ నెంబర్ 7, భారత సుప్రీంకోర్టు ప్రారంభంలో న్యాయమూర్తుల సంఖ్య, ఇప్పుడు కాదండి ఎస్టాబ్లిష్ అయిన టైంలో 1950 టైంలో భారత సుప్రీంకోర్టులో 7 న్యాయమూర్తులు ప్లస్ ఒక ప్రధాన న్యాయమూర్తి, మొత్తం 8 మంది న్యాయమూర్తులు అయితే ఉండేవాళ్ళు. ఈరోజు మనం ఈ వీడియో రికార్డ్ చేస్తున్న సమయానికి 34 మంది న్యాయమూర్తులు ఉన్నారు. అందులో 33 ప్లస్ ఒక ప్రధాన న్యాయమూర్తి అని మీరు గమనించాలి. 34 ఇప్పుడు ఉన్నారు. క్వశ్చన్ నెంబర్ 8, ఫాదర్ ఆఫ్ యాంటీబయోటిక్స్ అని ఎవరిని పేర్కొంటారు? వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్, కొంచెం ఈజీ క్వశ్చన్. అలెగ్జాండర్ ఫ్లెమింగ్ను ఫాదర్ ఆఫ్ యాంటీబయాటిక్స్ అంటాం. ఎందుకంటే 1928లో ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా పెన్సిలిన్ అనే యాంటీబయోటిక్ని ఆవిష్కరించడం జరిగింది యాదృచ్ఛికంగా. పెన్సిలిన్ అనేది ప్రపంచవ్యాప్తంగా ఎంతోమందికి ఉపయోగపడుతున్నటువంటి యాంటీబయాటిక్. దీన్ని శిలీంధ్రాల నుండి మరి తయారు చేయడం జరుగుతుంది. పెన్సిలియం, నొటేటం ఇలాంటి శిలీంధ్రాలు బూజు నుంచి తయారు చేస్తారు. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది కూడా. పెన్సిలిన్ వాజ్ డిస్కవర్డ్ ఇన్ 1928, అది కూడా గుర్తుంచుకోండి. ఇయర్ అడిగిండు. ఫస్ట్ యాంటీబయాటిక్. క్వశ్చన్ నెంబర్ 9, అఖిల భారత కాంగ్రెస్ కమిటీ క్విట్ ఇండియా తీర్మానాన్ని ఏ తేదీన ఆమోదించింది? 1942 ఆగస్టు 8న క్విట్ ఇండియా తీర్మానాన్ని ఆమోదించడం జరిగింది. మహాత్మా గాంధీ ఈ మూమెంట్ సందర్భంగానే డూ ఆర్ డై అనే స్లోగన్ కూడా ఇవ్వడం జరిగింది. తెల్లారి ఆగస్టు 9న చాలామంది ఇంపార్టెంట్ పర్సన్స్ అందరినీ కూడా బ్రిటిష్ ప్రభుత్వం అరెస్ట్ చేయడం జరిగింది. ఈ మూమెంట్లో ఒక ఉమెన్ అరుణ అసఫ్ అలీ చాలా యాక్టివ్ రోల్ పోషించిందండి క్విట్ ఇండియా మూమెంట్ సందర్భంగా. సో అది కూడా మీరు గుర్తుంచుకోండి. బొంబాయిలోని గువాలియా ట్యాంక్ మైదానంలో ఒక పెద్ద బహిరంగ సభ కండక్ట్ చేసి మరి డూ ఆర్ డై అంటాడు మహాత్మా గాంధీ. క్వశ్చన్ నెంబర్ 10, అంటే బ్రిటిష్ వారిని పంపించడం కోసము ఈ మూమెంట్ తీసుకురావడం జరిగింది. దీన్నే మనం ఆగస్టు ఉద్యమం అని కూడా అంటాం. లాస్ట్ క్వశ్చన్, ప్రాచీన భారతీయ మత గీతాలను గాంధీజీ ఏ పేరుతో ఎరవాడ జైలులో అనువదించారు? సివిల్స్ ప్రిలిమ్స్లో అడిగినటువంటి ప్రశ్న అండి ఇది. చాలామందికి ఐడియా ఉండదు ఇది. మీకు దీనికి ఆన్సర్ వచ్చేసి సాంగ్స్ ఫ్రమ్ ది ప్రిజన్ అనే పేరుతోటి అనువదించడం అనేది జరిగింది. సో ఇవి నేను ఈరోజు మీకు ఇచ్చినటువంటి ఇంపార్టెంట్ క్వశ్చన్స్. మరి తప్పకుండా అన్ని వీడియోస్ మీకు ప్లేలిస్ట్లో ఉన్నాయి. ప్రతి వీడియో మీరు వినండి, చాలా కాన్సెప్ట్ అయితే వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.